రెండో రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 6 దాకా కలిసి చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామ కాలము రప్పింపబోవుచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చడికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశముల నుండి వచ్చి తన ఇంటిని గురించియు భూమిని గురించియు మనవి చేయుటకై రాజు నద్దకు పోయాను. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞనిచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఏం టైమింగ్! ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గురించియు భూమిని గురించియు రాజుతో మనవి చెయ్యవచ్చెను. అంతటా గెహజీ, నా ఏలిన వాడవైన నా రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, ఇప్పుడు గట్టిగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, గట్టి చదవండి, ఆమె సొత్తు యావత్తు అంటే చీప్రి పుల్ల కూడా వదిలిపెట్టకుండా ఆమె సొత్తు యావత్తును, ఎస్ హల్లెలూయా, అప్పులకి నీ ఇల్లు అమ్మేసుకున్నావేమో, లేకపోతే కార్లు అమ్మేసుకున్నావో, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచిపెట్టిన నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకి మరలా ఇమ్మని సెలవిచ్చాను. రాజు ఈ మాట చెప్పగానే గెహజీ అన్నాడు, ఇది ఒక భక్తుని మాట. ఆర్ యు రెడీ? గెహజీ అన్నాడు, అన్నా నేను నీకు సగం సత్యమే చెప్పానన్నా. ఏం సగం సత్యం? సగం సత్యమే చెప్పానన్నా. నయమాను యొర్దాను నదికెళ్ళి 7 సార్లు మునగగానే పసిపిల్లవాడు శరీరంగా మారినని వదిలేసా కదా, సగం సత్యమే చెప్పానన్నా. నా మనసు గుచ్చేస్తున్నానన్నా, ఇది చెప్పకపోతే నేను ఉండలేకపోతున్నానన్నా. నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన మనసాక్షి నా దేవుడు గుచ్చేస్తున్నాడన్నా. ఏంటి చెప్పు నాన్న, నువ్వేమనుకోగదు. అదేంటన్నాడు, నువ్వేమనుకోగదు. ఇలాంటి సండాలు పోడా, ఇలాంటి దుర్మార్గుడా, ఇలాంటి నీచుడా, ఇలాంటి పనికిరానోడా ఎలీషా దగ్గర ఉంది అని అనుకోగదు. అనుకోనిరా, చెప్పురా నాయన. నయమాను స్వస్థత పొందిన తర్వాత నయమాను కృతజ్ఞతగా, ఎలీషా ఎలా కృతజ్ఞత కలిగినోడో, ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకి దీవింపబడాలని ఎలా ప్రార్థన చేశాడో, నయమాను కూడా కృతజ్ఞత కలిగినోడు. ఒక మాట మీరు గమనించండి, నువ్వు థ్యాంక్ యూ చెప్పే వ్యక్తివా, కృతజ్ఞత కలిగే వ్యక్తివా, నీ దీవెన కొన్ని రోజులే ఆపగలడు, ఎవ్వడు దాన్ని ఆపలేడు. మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు. అన్నా, ఆ నయమాన్ ఏం చేశాడో తెలుసా? బంగారముతో, వస్త్రాలతో, వజ్రాలతో, వెండితో ఎలీషా దగ్గరికి వెళ్ళగానే, ఎలీషా కాணிకలు స్వీకరించని వ్యక్తి కాదు ఆయన. షూనేమిరాలు ఇంటికి వెళ్ళినప్పుడు స్వీకరించాడు, ఇక్కడ మరి ఎందుకో స్వీకరించలా. నాకొద్దు, నేనుగా స్వస్థపరిచింది, దేవుడు స్వస్థపరిచింది, నీ పైసా కూడా నాకు అక్కర్లా, తీసుకుపో అన్నాడు. కానీ గేహజీ అంటున్నాడు, అన్నా ఆయనలో ఏ గుబులు పుట్టిందో. గేహజీ నయమాను వెళ్తుండగా, గుర్రాల మీద రథాల మీద వెళ్తుండగా పరిగెత్తుకుని వెళ్ళి, అండంకి అక్కర్లా, నాకేమన్నాడు, నన్ను తీసుకోమన్నాడని చెప్పి ఆయన్ని నేను తీసుకుని నా ఇంట్లో పెట్టేసేసి, ఎవరంటున్నారు? గెహజీ, నా ఇంట్లో పెట్టేసేసి నేను తిరిగి వస్తున్నానన్నా. ఎలీషా అన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావని అడిగాడు. ఎక్కడికి వెళ్ళలేదన్నా అని ఒక రకమైన ముఖంతో అన్నా. వెంటనే ఎలీషా నాతో అన్నాడు, నువ్వు నయమాను దగ్గరికి వెళ్తుండగా నా హృదయం నీతో రాలేదా అన్నాడు. ఆయన కుష్టి రోగం నీకు వచ్చునుగాక అన్నాడు. మీకు తెలుసా, కుష్టి రోగం వచ్చిన వాళ్ళు రాజులు ఎదుట నిలబడడానికి వీల్లేదు, సొంత భార్యతో ఉండడానికి,
పిల్లలతో ఉండడానికి, గ్రామాల్లో ఉండడానికి, ఉజ్జయ రాజుకి కుష్టి రోగం వస్తే రాజుని కూడా లేకుండా గ్రామ బహిష్కరణ, పట్టణ బహిష్కరణ, దేశ బహిష్కరణ చేశారు. రాజునే బహిష్కరిస్తే ఆఫ్టర్ ఆల్ ఈ వ్యక్తి ఏం పనికి వస్తాడు ఇక్కడికి? ఇతను కూడా అలా చేశాడు. మరేంటన్నా ఆయన నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చావంటే, అలాంటి నన్ను దేవుడు స్వస్థత పరిచాడన్నా, అందుకే నీ ముందర నేను నిలబడుతున్నానన్నా. అన్నా, దేవుడు నీలో నిలబడి నష్టమైపోయిన అన్నిటినీ దేవాది దేవుడు షూనేమీరాలకి తిరిగిచ్చాడన్నా. ఆమెకి మాత్రమే కాదన్నా, నష్టమైపోయిన ఆరోగ్యం తిరిగి అనుగ్రహించాడన్నా. నా అవిధేయతతో, నా మోసముతో, నా డబ్బాశతో దైవజనుని డబ్బును నేను తీసుకొని మోసం చేసిన నా దేవుని దగ్గర పశ్చాత్తాపడితే నష్టమైపోయిన ఆరోగ్యం నాకు తిరిగి అనుగ్రహించాడన్నా. రాజు ఎదుట నిలబడేటట్టు చేశాడన్నా. ఈ రోజున దేవుడు నీతో చెప్పేది, నష్టమైపోయిన వాటిని నా దేవుడు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. అవిధేయతతో నువ్వు చేసిన పనికో ఏం నష్టమైపోయినా నాకు తెలియదు. గేహజీ బతుకులో దేవుడు చేయగలిగితే నీ బతుకులో కూడా దేవుడు చేయగలడు. ఇదివరకు ప్రవక్తలు ఎదుట నిలబడేవాడు. ఎవరితో? ఎలీషాతో. కుష్టి రోగం రావడం వలన అది పోయింది. పశ్చాత్తాపడగా దేవుడు తిరిగి ఆరోగ్యం ఇవ్వగా మరలా యథావిధిగా రాజు ఎదుట నిలబడేటట్టు చేశాడు. ఇది వరకు నీకు ఏ భాగ్యం ఉండేదో నష్టపోయిన నీకు మరలా ఆ అధికారం దేవుడు ఇచ్చును కాక, ఆ ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చును కాక, ఆ పేరు నీకు ఇచ్చును కాక, ఆ ఘనత నీకు ఇచ్చును కాక, ఆ పరిశుద్ధత దేవుడు నీకు ఇచ్చును కాక, ఆ ప్రార్థనా జీవితం నీకు ఇచ్చును కాక, ఆ మెలకువ కలిగిన జీవితం నీకు ఇచ్చును కాక, కష్టపడే జీవితం తిరిగి అనుగ్రహించును కాక. నువ్వు కూడా నిలబడపోతున్నావు మరలా. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎదుట కుష్టి రోగి నిలబడుతున్నాడు. ఈ రోజున మనకొక రాజు ఉన్నాడు. ఈస్ నాట్ ఎ కింగ్, బట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన రాజు కాదు, రాజుల రాజు. ఆయన ప్రభు మాత్రమే కాదు, ప్రభువుల ప్రభువు. ఆయన రాజు మాత్రమే కాదు, రాజుల రాజు, చక్రవర్తి. ఒక కుష్టి రోగి రాజు ఎదుట నిలబడితే పాపపు కుష్టములో ఉన్న నువ్వు ఈ రాజు దగ్గర నిలబడచ్చు. నష్టముతో ఆయన దగ్గర నిలబడచ్చు, అపవిత్రతతో ఆయన దగ్గర నిలబడచ్చు, దుష్టత్వముతో ఆయన నిలబడచ్చు, మోసగాడిగా ఆయన దగ్గర నిలబడచ్చు, దోషిగా నువ్వు నిలబడచ్చు. నీ జీవితాన్ని మార్చగలిగిన రాజు. నువ్వు నష్టమైపోయినది తిరిగి ఇవ్వగలిగిన రాజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన మందిరానికి ఒక బ్రదర్ గారు కొత్తగా వస్తున్నారు. ఆయన చెప్తున్న సాక్ష్యం, 23 సంవత్సరాలు రావలసింది దేవుని సన్నిధికి రాగా దేవుడు కార్యం చేశాడు. సాక్ష్యమేనండి. ఎన్ని సంవత్సరాల కేసు అది? 23 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల స్థలం అగ్రిమెంట్ కేసా? ఇంక్రిమెంట్ కేసు ఏపీఎస్ఆర్టీసీలో చేస్తాను నేను. 23 సంవత్సరాల నుంచి ఆ ఇంక్రిమెంట్ కోర్టులోనే ఉండి మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొని అన్నగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. సాయంత్రానికి నేను ఇంటికాడ ఉపవాసం ఉండి ఫోన్ చేసిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పారు. ఆ జడ్జిమెంట్ మీరు విజయం పొందారా? విజయం పొంది గట్టిగా చప్పట్లు కొడుతూ 23 సంవత్సరాలు హల్లెలూయా ఇంక్రిమెంట్ దాంట్లో విజయం ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. ఆర్ యు రెడీ? దేవాది దేవుడు నష్టమైపోయినది తిరిగి ఇవ్వగలడని 7 వాక్యాల్లో మనకు కనబడతాయి. అనేక వాక్యాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని వాక్యాలు. దేవుడు తిరిగి ఇస్తానని వాగ్దానము చేసిన 7 వాక్యములు. యువర్ హెల్త్ అంటే నీ ఆరోగ్యం. ఇర్మియా గ్రంథం 30:17 వాక్యం. వారు ఎవరను లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యువర్ లైఫ్,
నీ జీవితం నేను నీకు తిరిగిస్తా. రూతు గ్రంథం 4:15 నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. నీ జీవితం నీకు తిరిగిస్తా. యువర్ జాయ్, నీ ఆనందం నీకు తిరిగిస్తా. కీర్తనల గ్రంథం 51:12 నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచము. బా, యువర్ వేస్టెడ్ ఇయర్స్, వ్యర్థమైన నీ సంవత్సరాలు తిరిగిస్తా. యోవేలు గ్రంథం 2:25 మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా అనిత్తును. ఆమేన్ అనలేదే. యువర్ స్పిరిచువల్ వాక్, నీ ఆత్మీయ నడక మళ్ళీ తిరిగిస్తా. గలతీయులకు రాసిన పత్రిక 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. తోసేయకండి ఆ వ్యక్తిని. వద్దు, నువ్వు వేస్ట్ రానకండి. యువర్ పాత్స్, నీ మార్గాలు. యెషయా 52:12 మళ్ళా తిరిగిస్తా. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. విరవబడిన దానిని బాగు చేయువాడు అనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. యువర్ డ్యామేజ్డ్ సోల్, నీ గాయపడిన ఆత్మ. కీర్తన 23:3 నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ యు రెస్టోర్ మై సోల్, నా ప్రాణాన్ని మళ్ళా తృప్తిపరుస్తావయ్యా, సేద తీరుస్తావయ్యా. మన ప్రసంగం సార్, యేసయ్యా నేను నష్టమైన వాటిని నేను తిరిగి పొందుకోవాలి. ఆర్ యు రెడీ? 2 ఈ 4 విషయాలు చెయ్యగలిగితే నష్టపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. ఈ 4 విషయాలు చెయ్యగలిగితే నష్టమైపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. మిమ్ములను మీరే పరీక్షించుకోండి. మిమ్ములను మీరే పరీక్షించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. నీకు నువ్వే ఒక పరీక్ష పెట్టుకో. నీ భార్యని పక్కనక్కర్లా, నీ భర్త గారిని పక్కనక్కర్లా, మీ అమ్మగారి పక్కనక్కర్లా, నాన్నగారి పక్కనక్కర్లా, నీ పిల్లల పక్కన ఉండక్కర్లా. నీకు నువ్వే ఒక గదిలో కూర్చొని నేను నా జీవితం ఇలాగైపోవడానికి గల కారణం ఏంటి? చాలా టఫ్ ఎగ్జామినేషన్ నువ్వు పెట్టుకోవాలి. ఎందుకు నేను వ్యాపారంలో ఇలాగైపోయింది, నా కుటుంబం ఎందుకు ఇలాగైపోయింది, నా ఇంటి విషయంలో ఎందుకు ఇలాగైపోయింది, నా ఆత్మీయతలో ఎందుకు ఇలాగైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది? మిమ్మల్ని మీరే ఏం చేయండి? పరీక్షించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకు ఇలా జరిగింది? ఆ స్వయ పరీక్షలో నువ్వే దాన్ని గుర్తు తెచ్చుకో. ఎందుకు ఇలాగైంది? ఆ స్వయం మిమ్మల్ని మీరే పరీక్షించుకోకుంటే మీకు అర్థమైపోయింది నేను చేసిన పొరపాటు ఏంటా అని. దాంట్లోకి మరలా అడుగు పెట్టకు. నష్టమైపోయినది నువ్వు తిరిగి పొందుకోగలవు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏ విషయంలో ఎందుకని ఇలా జరిగింది మీరే పరీక్షించుకోండి. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ, అందరికీ తెలిసిన ఉదాహరణ ఏది తెలుసా? ఒక తండ్రి గారికి 2 కుమారులు. పెద్దవాడు ఇంట్లో ఉన్నాడు, చిన్నవాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అన్నీ నష్టపరుచుకున్నాడు. స్నేహితులు నష్టపరుచుకున్నాడు, డబ్బులు నష్టపరుచుకున్నాడు, ఆరోగ్యం నష్టపరుచుకున్నాడు, అన్నీ నష్టపరుచుకున్నాడు. తనకు తాను బుద్ధి తెచ్చుకున్నాడు. అంటే తనకు తాను ఏం చేసుకున్నాడు? పరీక్షించుకున్నాడు. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది?
నా వస్త్రాలేంటి, ఏ వస్త్రాలు ధరించుకున్నాను, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఏ కారులో తిరిగాను, ఇప్పుడు జరుగుతుంది ఏంటిది, ఏ తిండి తిన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఏ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా స్నేహితులు ఏంటి, ఇప్పుడున్న స్నేహితులు ఏంటి, నేను ఎవరితో తిరిగాను, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, నా విలువేంటి, ఇప్పుడు నా విలువేంటి. స్వయం పరీక్ష చేసుకున్నాడు, తనకు తానే పరీక్షించుకున్నాడు. అర్థమైంది, ఇక నా వలన దీంట్లో నుండి బయటపడలేను. సరే, దీంట్లో నుండి బయటపడడానికి ఏదో ప్రయత్నం చేద్దామని ఒక వాండర్ గారు వెళ్తే, ఆయన పందుల వాండరు. ఏ వాండరు? పందులు వాండరు. ఆయన కనీసం తిండి కూడా పెట్టడు, పందులు తినే ఆహారం ఆయనకి ఇస్తున్నాడు. అయ్య బాబోయ్, ఇలాగైతే మనం బయటికి వచ్చే మార్గం లేదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ నాన్నగారి దగ్గరికి వెళ్తే సాయం అందిద్దా? దయచేసి వెళ్ళండి. అమ్మ దగ్గరికి వెళ్తే కుదిరిద్దా? వెళ్ళండి. మామగారు అత్తయ్య గారి దగ్గరికి వెళ్తే కుదిరిద్దా? వెళ్ళండి. అధికారుల దగ్గరికి వెళ్తే కుదిరిద్దా? వెళ్ళండి. వాళ్ళు కూడా నీకు సాయం చేయాలంటే దేవుడు వెనకాల ఉండాలా, లేకపోతే వాళ్ళు సాయం చేయరు. అంతే, వాళ్ళు సాయం చేయరు. అది నీకు నువ్వే పరీక్షించుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళండి. అక్కడ కూడా సక్సెస్ అవ్వదని నీకు అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలో అతనికి అర్థమైంది. నా తండ్రి దగ్గరికి మళ్ళా నేను వెళ్తా. తిడతాడో ఎగతాళి చేస్తాడో ఏం చేస్తాడో నాకు అనవసరం. ఎక్కడ సచ్చేదానికన్నా, పందుల మధ్య సచ్చేదానికన్నా డాడీ కాళ్ళ ముందల పడి సచ్చడం బెటర్ అనుకున్నాడు. అతను పరీక్షించుకున్నాడు, స్వయం పరీక్ష చేసుకున్నాడు, అతనే పరీక్షించుకున్నాడు, వెళ్ళాడు. తండ్రితో చెప్పాడు, ఇది నా జీవితం అని. తండ్రి నష్టమైపోయింది మొత్తం తిరిగి అనుగ్రహించాడు. ఇప్పుడు ఆమెననాలి, తన పదవిని అనుగ్రహించాడు, వస్త్రాలను తిరిగిచ్చాడు, వాహనాలను తిరిగిచ్చాడు, చెప్పులను తిరిగిచ్చాడు, ఉంగరాన్ని తిరిగిచ్చాడు, ఇంటిని తిరిగిచ్చాడు. ఇప్పుడు ఆమెననాలి, అధికారమును తిరిగిచ్చాడు. నయోమి తన భర్త, ఇద్దరు మగబిడ్డలు కలిసి బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళింది. భర్త గారు మరణించారు, పెద్ద కుమారుడు మరణించాడు, రెండో కుమారుడు మరణించాడు, కోడలు వెళ్ళిపోయింది, రూతు నయోమి మిగిలింది. తనకు తాను పరీక్షించుకుంది. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది, ఎటువంటి మంచి భర్త, ఎటువంటి బిడ్డలో, ఎందుకు నా జీవితం ఇలా? తనకు తాను పరీక్షించుకుంది. ఎస్, పరీక్షించుకుంది, అనుకుంది, మోయాబు దేశానికి శపింపబడిన దేశానికి నేను అడుగు పెట్టకూడదు, మరలా తిరిగి వెళ్తా. ప్రజలు ఏమనుకున్నా అనుకోని, ప్రజలు తిట్టే తిట్టనే, పొగిడితే పొగడనే, చెప్పామా వెళ్ళి నీ బతుకు ఏమైపోయింది, నో ప్రాబ్లం, నేను తిరిగి వెళ్తున్నా. ఈ రోజున నువ్వు పరీక్షిస్తుండగా ఎందుకు నా జీవితం అయిందని, ఏదన్నా మనుషుల సంబంధమై నీకు సాయం వచ్చిందా? దయచేసి వెళ్ళండి. అక్కడ కూడా నీకు సాయం అందాలంటే దేవుడు ఉండాలా. ఒకవేళ అక్కడ కూడా నీకు అందకపోతే నీకు ఒక ఆయన ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన నాకు సహాయము కలుగును. బంగారం నాది, వెండి నాది, భూమి నాది, పర్వతాలు నావి, సముద్రాలు నావి, అధికారులు నా వాళ్ళు, డబ్బు నాది. తిరిగి అనుగ్రహిస్తున్నాడు. మీకు తెలుసా, నయోమి తిరిగి వెళ్ళింది. ఎవడేమనుకుంటే అనుకొని తిరిగి వెళ్ళింది. నష్టమైపోయినవి అన్నీ తిరిగి పొందుకుంది. ఒకరోజు ఆఫీస్ రూమ్లో ఉన్నాను, శుక్రవారం ప్రార్థన అయిపోయినాక ఒక చెల్లి రెడ్ కోట్ వాళ్ళని అడిగింది, అన్నయ్యతో ఒక్క నిమిషం నేను మాట్లాడాలి, నేను పలానా ప్రాంతం నుండి వస్తానా అనగానే ఆమెకు లోన్ రానిచ్చారు. వచ్చి, అన్నయ్య నా బాధ నీ ముఖం చూసి చెప్పలేకపోతున్నా, ఈ కాగితంలో రాశా, ఈ కాగితాన్ని ఎవరితో చదివించకూడదు, నువ్వే చదవాలి. ఎస్, ఆ కాగితం చదివాను. ఆమెకి 17 సంవత్సరాలప్పుడే వివాహం జరిగింది. దేవుడు భార్యాభర్తలను దేవుడు దీవించి 3 బిడ్డలకు తల్లిగా మారింది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆ లెటర్లో రాస్తుంది, ఆ కాగితంలో ఏం రాసింది తెలుసా అన్నయ్య? 17 సంవత్సరాలప్పుడు ఏం జరిగింది? వివాహం జరిగింది. పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు పెళ్లి ఆడిటోరియంలో ఉన్న ఒక వ్యక్తిని చూసిందంట. పెళ్లి పీఠముల మీదే ఉండి ఆయన ప్రేమించేసిందంట. నా చెల్లికి ఎంత టాలెంటో మరి ఆమె. ఇదే టాలెంట్ కుటుంబంలో పెడితే ఆ కుటుంబం కట్టుబడేది. ప్రేమించిందంట. నాకు అర్థం కాల, నిన్నటి నుండి చదివి పెళ్లిపీఠం మీద పక్కనే కాబోయే భర్త ఉన్నాడు, ఎలా చేసావు మహాతెల్లే? అక్కడ కెమెరామ్యాన్లు ఉన్నారు, కానీ పెళ్ళిలో అతన్ని చూసి ఇక్కడ పక్కన భర్త ఉన్నాడు, ప్రేమించేసిందంట, ఆయన ప్రేమించేశాడంట.
ముగ్గురు బిడ్డల తల్లిదండ్రులుగా మారిన భర్తకి తెలవకుండా మాట్లాడుకుంటారంట, భర్తకి తెలవకుండా చాటింగ్ చేసుకుంటారంట. కానీ అన్నయ్య, ఏ రోజు కూడా మాకు శరీర సంబంధం లేదన్నయ్య, ఇది దేవుని సన్నిధిలో నేను వాస్తవం చెప్తున్నాను, నీకు అబద్ధం రాయక్కర్లా. కానీ అది మేము ఫోన్లో మాట్లాడుతుంది, చాట్ చేస్తుంది, నా భర్త కనిపెట్టాడు. ఏ భర్త అమాయకుడు కాదు కదా. చూసారా మా మగవాళ్ళు ఎంత గట్టి నవ్వుతున్నారో. ఏ భార్య అమాయకురాలు కాదు కదా, ఏ విశ్వాసి కూడా అమాయకుడు కాదు కదా, ఏ విశ్వాసురాలు కూడా అమాయకురాలు కాదు కదా. దేని బిడ్డలారా, భర్త పట్టేశాడు. పట్టగానే ముగ్గురు బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ముగ్గురు బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నయ్య, నా భర్త చాలా మంచోడు అన్నయ్య, నా భర్త నాకు కావాలి. ఆ ఇంట్లో వాళ్ళు అంటారంట, ఆయనతో మాట్లాడకమ్మా అంటే ఆడితో మాట్లాడకుండా ఉండలేదంట, ఆయన చూడకుండా ఉండలేదంట, భర్త కావాలంట. సూపర్ చెల్లిమే. ఇటు ఎవరో కావాలా, ఆడి చూడకుండా ఉండలేదంట, మాట్లాడకుండా ఉండలేదంట. ఇటు పక్కనేమో భర్త కావాలంట. భర్త ఏమంటాడంటే, అసలు మాట్లాడకో, అసలు ఫోన్ తీసే, అందరూ ఆడోళ్ళందరూ మగోళ్ళందరూ ఇక్కడ నుండి నోకియా ఫోన్ పెట్టుకోండి. అమ్మకి ఎత్తాను చూసారా, 8 నొక్కితే 9 పడిద్ది, 9 నొక్కితే 10 పడిద్ది చూసారా, ఆ ఫోన్లు పెట్టుకోండి, నాకే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఈ ఫోన్లు వచ్చేసేసి చూడండి అసలు ఉన్నాయో చూడండి ఎలాగా. అందులో ఫేస్బుక్ వాడుతున్నారు ఎక్కువ, ఈ వాట్సాప్ ట్విట్టర్లో వాడేసేసి ఎండిన మొద్దులు కూడా చిగురిచ్చేస్తున్నాయి. అందుకే మీరు గమనించండి, భార్యాభర్తలు, మీ భర్త గారు మాటికి ఫేస్బుక్ చూస్తున్నాడంటే ఏదో ఎండిన మొద్దు చిగురిస్తుందని అర్థం. అర్థమైందా? భర్తలు గమనించండి, మీ భార్య మాట్లాడితే ఫేస్బుక్ అంటుందా, ఏదో కాలేజీలో ఉన్న కాలేజీలో ఉన్న ఎండిపోయిన మొద్దు చిగురుతుందని అర్థం. ఏమంటదే, అన్నయ్య నేను ఇన్ని వదులుకోను, నా భర్తని వదులుకోను. అబ్బా, దీన్ని నాకు సలోమోన్ టైపులో నాకు ఒక ప్రశ్న పెట్టింది, ఏం చెయ్యాలో చెప్పన్నయ్య అని. నేను కత్తి తీసుకురామ్మా, ఇద్దరిని నరికేస్తాను మధ్యలో. ఈ వాక్యం 2 అంచెల వాడిగల ఖడ్గం నరుకుతుంది. ఏమండి, నేను మీకు జోక్గా చెప్పాను కానీ ఏ రూపాలన వాస్తవం నాకు అర్థం కాల. ఆమెని మళ్ళా నాకు ఫోన్ నంబర్ ఇచ్చింది, రేపు వారంలో ఫోన్ చేస్తా. పెళ్ళి పీఠముల మీద పక్కన భర్త ఉండగా అని ఎలా చూసావమ్మా? అస్సలు ఏంటండి, ఆమె బ్రెయిన్ ఇందిరాగాంధీ అక్క. ఏం బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఫ్యామిలీకి ఉపయోగిస్తే ఎంత బాగుంటుందో చూడండి అనుకున్నా. ఆమె రాస్తున్న దాంట్లో నేను కొన్ని మాటలు మీకు నవ్వుతూ చెప్పాను కానీ ఆమె మాటలు సీరియస్ మ్యాటర్. మీకు తెలుసా అన్నయ్య, నా భర్త నాకు కావాలి, నా భర్త మంచోడు, నా బిడ్డలు నాకు కావాలి, కానీ నేను ఆయన చూడకుండా ఉండలేను, ఆయన వదిలిపెట్టలేను. ఎస్, ఆమె దిగిన ట్రాప్ కాదు, సాతానుగా అడ్డించిన ట్రాప్ ఇది. ఇప్పుడు ఆమె పరీక్షించుకుంది. ఆమె ఈ విజయవాడ ఆమె కాదు, టీవీ ప్రోగ్రామ్, యూట్యూబ్ ప్రోగ్రామ్ చూసి మన మందిరానికి దూర ప్రాంతం నుండి వస్తుంది. ఈరోజు ఆమె 2 వారానికి వస్తుందో 1 వారం వస్తుందో నాకు తెలదు, ఆమె ఫేస్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఆమె తెలుసండి, ఆమె వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెతో మాట్లాడగానే అనుకున్నాడు, ఎస్, ఈ మందిరంలో దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆమె రాసిందేంటి తెలుసా, నా భర్త నాకు కావాలి, నా 3 బిడ్డలు నాకు కావాలి, కానీ ఈయన్ని చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను. ఆయన కూడా అదే స్థితి, నన్ను చూడకుండా ఉండలేడు, నన్ను మాట్లాడకుండా ఉండలేడు. ఇది నా పరిస్థితి, నా వలన ఏమీ కావట్లా. ఆమె సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆమె పరీక్షించుకుంది. దేవా, నేను చేసేది అన్యాయం, నేను చేసేది మోసం, నేను చేసేది నా భర్తకి మోసం చేస్తున్నా, నేను నా బిడ్డలకు మోసం చేస్తున్నా, నాకు నేనే పరీక్షించుకుంటున్నా, కానీ నేను బయట పడలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? మరి ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావా? తాప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి వైపు తిరిగాడో, నయోమి ఎలా దేవుని వైపు తిరిగిందో, నువ్వు కూడా దేవుని వైపు తిరుగు. సింపుల్గా నిన్ను బయటికి తీసుకొచ్చి తన శక్తిని చూపెట్టగలిగిన సమర్థుడు ఆయన. నష్టపోయిన నీ జీవితాన్ని తిరిగి ఇవ్వగలడు. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ఆ చెల్లి దూర ప్రాంతం నుండి వచ్చి నిన్ను నేను సిగ్గుపరచడానికి కాదు చెప్పింది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నజరేయుడైన యేసు నామములో నా దేవుడిని, నా ఊపిరిని బయట తీసుకురాగలడు అంతే. హల్లెలూయా. ఈ రోజున మీకు మీరే పరీక్షించుకోండి, ఎస్, ఇది ఏంటిదా జరుగుతుందని. నష్టమైపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. శూనేమీరాలు దేవుని మాటకి అవిధేయత చూపెట్టలా. ఏం చూపెట్టా? అయినా నా బతుకులు ఎలా జరిగింది. తండ్రి, నువ్వు సహాయం చేయాలి, రాజు దగ్గరికి నేను వెళ్తానా. ఈరోజు నీ ప్రార్థన కూడా ఇదే. నీ మాటకి విధేయత చూపెట్టా, తండ్రి నువ్వు నాకు సాయం చేయాలి.
ఈ భార్య విషయంలో అమ్మా నాన్నకి విధేయత చూపెట్టా. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో అమ్మా నాన్నకి విధేయత చూపెట్టా. అది నీ మాటని నువ్వు జోక్యం చేసుకోవాలి. నేను ఆశించింది నా భార్యలో కనపడాలి, నేను ఆశించింది నా భర్తలో కనపడాలి, నేను ఆశించింది నా భార్యలో కనపడాలి, నేను ఆశించింది నా భర్తలో కనపడాలి. నువ్వు చేసి తీరాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధాత్మదేవా, యేసయ్య, నష్టమైన వాటిని నేను తిరిగి పొందుకోవాలి. ఈ 4 విషయాలు చేయగలిగితే నష్టమైన వాటిని తిరిగి పొందుకోగలం. సెల్ఫ్ ఎగ్జామినేషన్, మాకు మేమే స్వయంగా పరీక్షించుకోవాలి. ఎందుకు నా బతుకిలాగ అయిపోయిందని. చాలా టఫ్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో టఫ్గా నువ్వు నీ పేపర్ దిద్దుకోవాలి. దాంట్లో జాలి కనికరం ఉండకూడదు. దిద్దుకొని అది మీ నాన్న ద్వారా పరిష్కరింపబడిద్దా? దేవుని స్తోత్రం. పడదా? అయిపోవద్దు. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన వైపు తిరుగు, దేవుడికి కార్యం చేస్తాడు. తండ్రి, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. నష్టమైపోయింది తిరిగి పొందుకుంటావు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా నష్టమైపోయింది తిరిగి పొందుకుంటావు. యాక్షన్లోనికి దిగాలి. కొన్నిసార్లు నీ దగ్గరికి తీసుకొస్తాడు, కొన్నిసార్లు కుదరదు, నువ్వే అడుగు పెట్టాలి. ఈ రెండిట్లో నువ్వు ఏ టైపో నాకు తెలవదు. దేవా, నువ్వు కార్యం చేస్తావు. రాజు అన్నాడు, నష్టమైపోయిన యావత్తు ఆమెకి తిరిగి ఇచ్చేయండి. నీ బిడ్డలు నష్టమైపోయిన వాటిని అన్నిటినీ తిరిగి వాళ్ళు పొందుకోవాలి నాయన. వారి ఆరోగ్యం, వారి సంపద, వాళ్ళ అభిషేకం, వాళ్ళ జీవితం అన్నీ తిరిగి పొందుకోవాలి రాజా. వాక్య జీవితం, ప్రార్థన, పరిశుద్ధత, నీ కొరకు నిలబడే అవన్నీ వాళ్ళు తిరిగి పొందుకోవాలి రాజా. యేసయ్య, అన్నీ వాళ్ళు తిరిగి పొందుకోవాలి. ధనం తిరిగి పొందుకోవాలి, రక్షణ ఆనందం తిరిగి పొందుకోవాలి, ఆ ప్రార్థన జీవితం తిరిగి పొందుకోవాలి, ఇంట్లో ఉన్న ఐక్యత తిరిగి పొందుకోవాలి, ఇంట్లో ఉన్న ప్రేమ వాళ్ళు తిరిగి పొందుకోవాలి. దేవా, తద్వారా నాయన నువ్వు మహిమ పొందాలి రాజా. వీళ్ళ దేవుడే వీళ్ళని దర్శించాడు అనుకోవాలి. పరిశుద్ధాత్మదేవా, ఇందుకు పనికిరను వాడుకున్న విధానం పడి స్తోత్రం నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని?